అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఏడడుగుల పయనం' సీజన్ 2 47వ భాగం. రచయిత కన్నమ్మ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే లైక్ చేయండి. హైప్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి. ధీరజ్, విశ్వ, ఐ నో ఇప్పుడు మన మీద ప్రెషర్ ఉందని. బట్ దివి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కొంచెం కష్టమే అని నా ఫీలింగ్. ఎందుకంటే తనిప్పుడు తన ఫ్రెండ్ దగ్గర ఉంది. నాకు తెలుసు ఇప్పుడు ఏదైనా దివి వల్లనే అవుతుంది అని. తను మన ఒపోనెంట్‌కి దొరికితే తనింకా మన దేశం మొత్తం ప్రమాదంలో పడినట్టే. నేనలా జరగనివ్వను. నాకు నా డ్యూటీ ఇంకా తను అంతే ముఖ్యమని అంటాడు ధీరజ్. విశ్వ, ఆ ఫ్రెండ్ ఎవరో త్వరగా కనుక్కోండి. అప్పుడు మనకి దివ్యాంషని ట్రేస్ చేయడం చాలా ఈజీ అవుతుంది అని అంటాడు. నేను ఆల్రెడీ ట్రై చేశాను విశ్వ. బట్ నో యూజ్. హి ఈజ్ సచ్ ఏ బ్రిలియంట్. ఎక్కడ తన గురించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు అని అంటాడు ధీరజ్. ఇలా అయితే ఎలా ధీరజ్? మనకి దివ్యాంశ గురించి తెలియకపోతే వి కాంట్ ఫైండ్ హిమ్ అని అంటాడు విశ్వ. యూ డోంట్ వరీ విశ్వ. నన్ను నమ్మి నాకు మీరు ఈ వర్క్‌ని హ్యాండిల్ చేశారు. నీ నమ్మకాన్ని వమ్ము చెయ్యను అని అంటాడు ధీరజ్. ఐ బిలీవ్ యూ ధీరజ్ అని అంటాడు విశ్వ. థాంక్స్ విశ్వ అని చెప్పి ధీరజ్ కాల్ కట్ చేస్తాడు. స్క్రీన్ మీద నవ్వుతూ ఉన్న దివి పిక్‌ని చూసి, చూసావా నీ కోసం ఎంతమంది తాపత్రయపడుతున్నారో? వాళ్ళెవరి గురించి కేర్ చేయకుండా నీ దారిన నువ్వు వెళ్ళిపోయావు కదే అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్. నీ కోపంలో, బాధలో న్యాయం ఉంది దివి. అందుకే నువ్వు నాకు కనిపించాలి అని నేనెంతగా అనుకున్నా అది జరగడం లేదు. నువ్వు నాకు ఇక కనిపించవేమో అన్న భయం వేస్తోంది నాకు. అలా ఏం జరగదు కదా! నువ్వు మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తావు కదా అని అనుకుని ఇంటికి వెళ్తాడు ధీరజ్. దివి లేకపోవడం వల్ల తనకి ఆ ఇంట్లోకి వెళ్ళాలని కూడా అనిపించడం లేదు. లోపలికి వెళ్తుంటే ప్రతి దగ్గర దివి ఉన్నట్లే అనిపిస్తుంది. బాగా ఎక్కేసావే. అసలు నా వల్ల అవ్వట్లేదు. ఇప్పటికి ఇప్పుడు నువ్వు కనిపించాలి. నీకు మామూలుగా ఉండదు. ఉఫ్ అని అనుకుంటూ మళ్ళీ వద్దులే. నువ్వు ముందే ప్రెగ్నెంట్‌వి కదా! డెలివరీ అయ్యాక అప్పుడు నీకు బీభత్సంగా ఉంటుంది. నిన్నెక్కడికి కదలనివ్వను అని అంటూ సోఫాలో కూలబడి దివి గురించి ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా టీపాయ్ మీద ఉన్న డైరీ కనిపిస్తుంది. ఆ డైరీ ఓపెన్ చేసి ఒక్కో పేజీని చేత్తో తడుముతూ నా మీద ప్రేమంతా ఈ డైరీలో నింపేశావు కదనే! అంత ప్రేమ ఉన్నదానివి నాకు ఎలా దూరంగా ఉంటున్నావు? పేరుకి దూరంగా వెళ్ళిపోయావు కానీ, నాకు దూరమైనందుకు నువ్వే నాకన్నా బాధపడుతూ ఉంటావు. నన్నే ప్రతి క్షణం తలుచుకుంటూ ఉంటావని నాకు తెలుసే అని అనుకుని సోఫా వెనక్కి వాలి దివి ఏం చేస్ ఏం చేస్తూ ఉంటుందా అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటాడు ధీరజ్. రేయ్! ఏంట్రా ఇదంతా అని గట్టిగా అరుస్తున్న శ్రీరామ్ పిలుపుకి ఉలిక్కిపడి లేచాడు ధీరజ్. ఎదురుగా శ్రీ శ్రీరామ్‌ని చూసి రేయ్! ఏంట్రా ఇంత సడెన్‌గా ఇక్కడ ఊడిపడ్డావు అని అంటాడు ధీరజ్. నేను రావడం గురించి పక్కన పెట్టు. నువ్వేంట్రా ఇలా ఉన్నావు? ఇల్లంతా కూడా ఇంత చిందరవందరగా ఉంది. అలానే వదిలేసావేంట్రా? అని అడుగుతాడు శ్రీరామ్. ధీరజ్, నాకేం తోచలేదురా. ఆ దివి బాగా ఎక్కేసింది. ఊరికే అదే గుర్తొస్తోంది. వర్క్ మీద కూడా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నానురా అని శ్రీరామ్ వైపే చూస్తూ బాధగా అంటాడు ధీరజ్. ఇంతగా తనని ఇష్టపడ్డ నువ్వు ఎందుకురా తననంతలా బాధపెట్టావు? తనకు ముందే అన్ని విషయాలు చెప్పేసుంటే అయిపోయేది కదా! అని అంటాడు. నిజం చెప్పే అవకాశమే నాకుంటే చెప్పకుండా ఎందుకుంటానురా? దానికి మా ఫస్ట్ నైట్ రోజే అది కడుపుతో ఉందని చెప్పి, ఇంకా అన్ని విషయాలు కూడా చెప్పేసి క్షమాపణ అడగాలని అనుకున్నాను. కానీ నా కర్మకాలి మేం తాగే పాలల్లో ఏదో డ్రగ్ కలిసింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది విశ్వ. నాకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. నాకా విషయం మీద స్పందించే అంత టైం కూడా లేకుండా పోయింది. ఆ డ్రగ్ కలిపిన పాలు. అది తాగితే దాని కడుపులో ఉన్న బేబీకి ప్రమాదమని నేనే ఆ పాలన్నీ కూడా దానికి తాగిపించినట్టు చేసి అంతా పారబోసాను. ఆ డ్రగ్ ఎఫెక్ట్‌కి తనకు దగ్గర కాకూడదని అనుకుంటూనే దగ్గరైపోయాను. పైగా అది కడుపుతో ఉందని కూడా గమనించకుండా ఒక మృగంలాగా నేను ప్రవర్తించానని బాధగా కళ్ళల్లో నీళ్లతో అంటాడు ధీరజ్ శ్రీరామ్‌కి. ధీరజ్‌ని ఎలా కన్సోల్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. ధీరజ్, అది పిచ్చిదిరా. నేను అంతలా చేసినా కూడా ఒక్క మాట కూడా అనలేదు నన్ను. అన్నీ భరించింది. కనీసం ఆ తర్వాతైనా దానికి అది కడుపుతో ఉందని
చెప్పాలని నేను అనుకున్నాను. చాలా ప్రయత్నించాను కానీ ఆ ఛాన్సే దొరకలేదు. కనీసం ఆ డ్రగ్ పాలల్లో కలిసిందో తెలుసుకోవాలని చూసినా ఆ విషయం కూడా తెలియలేదు. ఆ తర్వాత తను నా ఫోన్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోస్ చూసి ఏవేవో అనుకుని ప్రెగ్నెంట్ అని చెప్పడానికి కూడా భయపడి వెళ్ళిపోయిందిరా అని అంటూ బాధపడతాడు. ఇంకా అతని వల్ల కాక కంట్రోల్ కాక శ్రీరామ్‌ని హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు ధీరజ్. నా వల్ల కావట్లేదురా! అది నాకు కావాలి. ఎలాగైనా తనని నా దగ్గరికి తెచ్చుకోవాలిరా అని ఏడుస్తూ ఉంటాడు ధీరజ్. రేయ్! ఏడవకురా! ఇలా ఏడిస్తే దివి ఎక్కడ ఉందో ఎలా తెలుసుకుంటావు? ముందు నువ్వు నార్మల్ అవ్వు. అప్పుడే తన గురించి నీకు తెలుస్తుంది అని అంటాడు శ్రీరామ్ అతన్ని కన్సోల్ చేస్తూ. ఎలారా నార్మల్‌గా ఉండమని అంటున్నావు? ఆ పిచ్చిది నా పక్కన లేకపోతే నేను ఎలా నార్మల్‌గా ఉంటాను? అది ఎలా ఉందో, ఎక్కడ ఉందో, తన కడుపులో బేబీ ఎలా ఉందో అని క్షణం నా భయం ఎక్కువైపోతూ ఉందిరా! తన చుట్టూ కూడా ప్రమాదమే ఉందని తనకి తెలియకపోయినా నాకు తెలుసు కదరా! ఆ భయం నన్ను ఇంకా కంగారు పెడుతోంది అని అంటాడు ధీరజ్. శ్రీరామ్ రేయ్! నువ్విలా అయితే తనెక్కడుందో కనుక్కోలేవు. కూల్‌గా ఉండి ఆలోచిస్తే తన గురించి అన్నీ తెలుసుకోగలవని అంటాడు ధీరజ్. ఏం మాట్లాడలేక సైలెంట్‌గా ఉంటాడు. శ్రీరామ్ అతను అలానే ఉంటే బాధపడుతూనే ఉంటాడని బయటకు తీసుకొని వెళ్తాడు ధీరజ్. అలాగే సముద్రం వైపే చూస్తూ దివికి సముద్రం అంటే చాలా ఇష్టంరా. ఇలా సముద్రం వైపే చూస్తూ నాతో ప్రతి విషయాన్ని చెప్పుకోవడం తనకి చాలా ఇష్టం అని దివిని గుర్తు చేసుకుంటూ అంటాడు ధీరజ్. శ్రీరామ్ నీకు ప్రతి ప్లేస్ దివినే గుర్తు చేస్తుందా అని అడుగుతాడు. ధీరజ్ శ్రీరామ్ వైపు విరక్తిగా చూస్తూ మర్చిపోతే గుర్తుకొస్తుంది. తనని నేను నా నిలువెల్లా నింపేసుకున్నానురా. అంత ఈజీగా తన నుండి నా ఆలోచన వేరే వైపుకి వెళ్ళడం లేదు అని అంటాడు శ్రీరామ్. కళ్ళ ముందు ఉన్నప్పుడు తనని బాధ పెట్టావు. కళ్ళ ఎదుట లేకపోయేసరికి నువ్వు బాధపడుతున్నావని అంటాడు ధీరజ్ విరక్తిగా నవ్వుతూ. తను నాతో చాలా సార్లు అన్నదిరా! నేను దూరం అయితే కానీ నీకు నా విలువ తెలియలేదు బావ అని. ఇప్పుడది దూరమైతే గానీ నాకు తన విలువ అర్థం కావడం లేదు. తను లేకపోతే నేను ఇన్‌కంప్లీట్ అని ఏ విషయం మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నానురా అని బాధగా అంటాడు ధీరజ్. ఇంకా నన్ను చూసుకోవడానికి ఇక్కడే ఎన్ని రోజులుంటావని మధుని అడుగుతుంది దివి. నిన్ను చూసుకోవడం వల్ల నాకేమీ నష్టం రావడం లేదు కదా అని అంటాడు మధు. దివి కానీ మధు నువ్వు ఆఫీస్‌కి వెళ్ళడం వల్ల నా వల్ల మానేస్తే నాకు బాధగా అనిపిస్తుంది. నా వల్ల నీ వర్క్ డిస్టర్బ్ అవుతుందని అనిపిస్తోంది. నేను జాగ్రత్తగానే ఉంటాను. నువ్వు ఆఫీస్‌కి వెళ్ళు అని అంటుంది దివి. నేను ఆఫీస్‌కి వెళ్తే నువ్వుంటావని నాకు నమ్మకం లేదు దివ్యమ్మ. నువ్వు ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి నేను నీకు కాసేపు వదిలేస్తే చాలు. ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటావు. చుట్టూ ఏం జరుగుతుందో కూడా అస్సలు పట్టించుకోవు. అలాంటిది ఇప్పుడు నేను ఆఫీస్‌కి వెళ్తే నువ్వు ఎలా ఉంటావో నేను ఊహించగలను అని అంటాడు మధు. నేను ఎంతలా డైవర్ట్ అవ్వాలి అని అనుకుంటున్నా కూడా భావని మర్చిపోవడం నా వల్ల కావట్లేదురా అని అంటుంది దివి బాధగా. మర్చిపోమని నేను నీతో అనడం లేదు దివ్యమ్మ. అతని ఆలోచనల నుంచి నీ దృష్టి వేరే వైపు మళ్లించమని చెప్తున్నాను అని అంటాడు మధు. దివి సైలెంట్‌గా ఉంటుంది. మధు డాక్టర్ చెప్పింది గుర్తుపెట్టుకో. నీ కడుపులో ఇప్పుడు 3 బేబీస్ ఉన్నారు. వాళ్ళ కోసం అయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ బీపీ కంట్రోల్‌లో పెట్టుకోవాలి అని అంటాడు. నేను నార్మల్‌గా ఉంటే నువ్వు ఆఫీస్‌కి వెళ్తావా? అని అడుగుతుంది దివి. మధు ఆ! అని అంటాడు. నేను మాక్సిమం ట్రై చేస్తానని అంటుంది దివి. నువ్వు నార్మల్‌గా తప్పకుండా నేను ఆఫీస్‌కి వెళ్తాను అని అంటాడు మధు. అయితే చూడు ఎల్లుండి చెకప్‌కి వెళ్తున్నాం కదా! నా రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్‌గానే వస్తాయి అని అంటుంది దివి. మధు సరే వచ్చాక చూద్దాం కానీ ముందు ఈ జ్యూస్ తాగని అంటాడు. ఇప్పుడే కదా తిన్నాను మళ్ళీ వెంటనే జ్యూస్ అంటావేంట్రా? నాకిప్పుడేం వద్దు కాసేపు ఆగి తాగుతానంటుంది దివి. ఇదిగో ఇలా ఏం తినకుండా తాగకుండా ఉంటానంటే వెళ్ళనంటాడు మధు. ఇప్పుడే తిన్నానని అలా అన్నాను. సరే ఇక్కడివ్వు తాగుతాను అని అతని చేతిలోని జ్యూస్ తీసుకుంటుంది. మధుకేదో కాల్ రావడంతో మాట్లాడడానికి పక్కకు వెళ్తాడు. హలో చెప్పండి మేనేజర్ గారు. నేను చెప్పిన ఫైల్ రెడీ చేశారా? అంటాడు. సారీ సార్ ఆ ఫైల్ కంప్లీట్ అక్కడ మనస్విని మేడం మీ గురించి అందరిని ఎంక్వైరీ చేస్తున్నారు. మీరింకా ఆఫీస్‌కి రావట్లేదని, ఎప్పుడొస్తారో తెలుసుకోమని ఊరికే అందరిని విసిగిస్తున్నారు సార్. దానివల్ల వర్క్ కంప్లీట్ కాలేదని అంటాడు.
మధు అంతా విని మళ్ళీ అల్లరి మొదలుపెట్టిందా అనుకోని, అది ఎంత ఇంపార్టెంట్ ఫైలో తెలిసి కూడా మీరు అలా ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నారని సీరియస్‌గా అడుగుతాడు. మనస్విని గారు డిస్టర్బ్ అవుతూ వర్క్ సరిగ్గా చేయడం లేదా సార్ అని మెల్లిగా అంటాడు మేనేజర్. మధు కోపంగా తన గురించి నేను చూసుకుంటాను. మీరందరికీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి. ఎవరి వల్లనైనా వర్క్ డిలే అయితే వాళ్ళని టెర్మినేట్ చేస్తామని చెప్పండి. ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ వర్క్ చేయమని చెప్పండి అంటాడు. మేనేజర్ ఓకే సార్ అంటాడు. మధు హా! అని చెప్పి కాల్ కట్ చేసి కోపంగా మనుకి కాల్ చేస్తాడు. ఏదో చూస్తూ ఆఫీస్‌లో ఉన్న మను తన ఫోన్ రింగ్ అయ్యేసరికి ఎవరా అని చూసిన మనుకి మధు పిక్ స్క్రీన్ మీద కనపడేసరికి మెరుస్తున్న కళ్ళతో ఫోన్ చేతిలోకి తీసుకొని హలో అంటుంది. ఆమె వాయిస్ వినగానే అతనికి అర్థమైంది. ఆమె అతని కాల్ కోసం ఎంతగా వెయిట్ చేస్తుందో అని. అతనేం మాట్లాడకపోయేసరికి హలో అని అంటుంది మళ్ళీ మను. మధు హలో మనస్విని అని కొంచెం గట్టిగా అంటాడు. మను అతని వాయిస్‌లో బేస్ పట్టించుకోకుండా అతను కాల్ చేశాడని ఎక్సైట్‌మెంట్‌లో మీరెక్కడున్నారు? ఆఫీస్‌కి ఎప్పుడొస్తారని వెంటనే అడుగుతుంది. నేనెప్పుడైనా వస్తాను కానీ నువ్వేంటి ఆఫీస్‌లో అందరిని డిస్టర్బ్ చేస్తున్నావంట. నీకంతగా వర్క్ చేయాలని లేకపోతే రిజైన్ చెయ్యి. అంతే కానీ మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకని కొంచెం సీరియస్‌గా అంటాడు. నేనేం ఎవరిని కావాలని డిస్టర్బ్ చేయడం లేదు సార్. మీరెప్పుడొస్తారో ఎవరికైనా తెలుసేమో అని అడిగాను అంతే అని అంటుంది మను. నీకు ముందే చెప్పాను నా మీద కాన్సంట్రేట్ చేయడం మానేయని. మళ్ళీ మళ్ళీ మొదటికే వస్తున్నావని కొంచెం గట్టిగా అంటాడు మధు. ఎందుకు మీరు నా మీద ప్రేమ ఉన్నా చెప్పడం లేదు? ఏదైనా రీజన్ ఉంటే చెప్పండి. నేను అర్థం చేసుకుంటానని అంటుంది మను. రీజన్స్ అంటూ ఏం లేవు. నీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదని నీకు ఆ రోజే క్లియర్‌గా చెప్పాను. కానీ నువ్వే వినకుండా మళ్ళీ మళ్ళీ అదే మాట అంటే నేను ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు. మీరు మీ డ్యాడీ ఒప్పుకోరని భయపడుతున్నారా ఏంటి? అదే అయితే చెప్పండి మా విక్కీ చేత మాట్లాడిస్తాను కానీ మీరు అబద్ధాలు చెప్పి నా మనసును నొప్పించకండని బాధగా అంటుంది మను. మనస్విని నీకు చెప్పి చెప్పి నాకు విసుగు పుడుతోంది. నాకు నీ మీద అలాంటి ఒపీనియన్ లేదని చెప్తుంటే వినవేంటి? మరీ బరితెగించి ప్రవర్తిస్తున్నావు. నీకన్నా ఒళ్ళమ్ముకునే వాళ్ళే నయం. ఒకసారి చెప్తే వింటారు. ఒక రకంగా నువ్వు కూడా వాళ్ళలానే ప్రవర్తిస్తున్నావు. చెప్పాలంటే ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తున్నావని కోపంగా అనేస్తాడు. మనుకి ఆ మాట గుండెల్లో గుచ్చినట్టుగా అనిపిస్తుంది. అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు కోపంలో ఏదేదో మాట్లాడుతున్నారని మెల్లిగా అంటుంది మను. కోపంలో కాదు ఇప్పుడే కరెక్ట్‌గా మాట్లాడుతున్నాను. అయినా నేను చెప్పిన మాటల్లో తప్పేముంది? నువ్వు అలానే ప్రవర్తిస్తుంటే అలా అనక ఇంకేమంటారు? చెప్తున్నా వినకుండా మీద పడతావు. ఇష్టం లేదంటున్నా వెంట పడుతున్నావు. నీకింత కూడా మానం, అభిమానం లేదా? సిగ్గు లేకుండా ఇలా వెంటపడే వాళ్ళని ఏమంటారు? ఇందాకే చెప్పాను కదని సీరియస్‌గా అంటూ ఉంటే మను ఇంకా అతని మాటలు వినలేక కాల్ కట్ చేస్తుంది. నీకంటే ఒళ్ళమ్ముకునే వాళ్ళే నయం అనే మాట ఆమె చెవుల్లో అరిగిపోయిన టేప్ రికార్డర్‌లా మోగినట్టే మోగుతుంటే, ఆమెకే తెలియకుండా కళ్ళల్లో నుండి నీళ్లు ఆమె చెంప మీద చేరాయి. నేను ఒళ్ళమ్ముకునే వాళ్ళకన్నా నీచంగా బిహేవ్ చేశానా? అంతగా నేనేం చేశాను? నన్నంత పెద్ద మాట ఎలా అన్నారు? అని ఏడుపొస్తుంటే అక్కడ ఉండలేక ఫాస్ట్‌గా ఆఫీస్ బయటకు వెళ్ళిపోయింది. మను అలా కాల్ కట్ చేసేసరికి మధు హలో! హలో! అంటూ ఫోన్ వైపు చూశాడు. కాల్ కట్ అవ్వడంతో చిరాగ్గా తను కట్ చేసిందనే విషయం అర్థమవుతుంది. అతను మళ్ళీ కాల్ చేసేలోపు మధు అని పిలుస్తుంది దివ్య. మధు దివ్యమ్మ అని అంటూ తన వైపు చూస్తాడు. ఫోన్‌లో అంతగా ఎవరిని మాటలంటున్నావు అని అడుగుతుంది. మధు అసహనంగా ఉందిలే ఒక అమ్మాయి నా తల మీద శనిలా తగులుకుందంటాడు. దివ్య ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ నువ్వొక అమ్మాయి అంతలా మాటలన్నావా? అని అంటుంది. దివ్యమ్మ నేను తను తప్పు లేకుండా ఎందుకు మాటలంటాను? ఎంత ఇంపార్టెంట్ ఫైలో తెలుసా? అది తనకి అప్పగిస్తే చేయకుండా ఇంకేదో చేస్తోంది. ఫోన్ చేసి తిడుతుంటే కాల్ కట్ చేసిందని చిరాగ్గా అంటాడు మధు. దివ్య ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ వర్క్ కంప్లీట్ అవ్వలేదని అంత చిరాగ్గా పడుతున్నావా? లేదా కాల్ కట్ చేసిందని పడుతున్నావా? అని అడుగుతుంది. మధు దివి వైపు అయోమయంగా చూస్తాడు. దివి మధు వైపు వెళ్లి నిలబడి నువ్వు నువ్వు ఒకరిని ఇంతలా తిట్టడం నేనెప్పుడూ చూడలేదు. పైగా ఒక అమ్మాయిని తిట్టడం అస్సలు చూడలేదని అంటుంది. మధు తప్పు చేస్తే తిట్టకుండా ఏం చేయాలని అంటాడు. ఓకే. నీ దగ్గర వర్క్ చేస్తుంది కాబట్టి తిట్టే రైట్ నీకుంది. కానీ నువ్వు నీ లిమిట్స్‌ని క్రాస్ చేసి తనని అన్ని మాటలన్నావురా. తన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినేలా మాట్లాడావు. నిన్ను ప్రేమించిన అమ్మాయి నీ నుండి ఇలాంటి మాటలు అస్సలు ఊహించుండదు అని అంటుంది. మధు దివి వైపే ఆశ్చర్యంగా చూస్తాడు. నీ మాటలు బట్టి తను నిన్ను ప్రేమిస్తుందని అర్థమయింది. అలానే నువ్వు కూడా తనని ఇష్టపడుతున్నావనే విషయం కూడా నాకు అర్థమవుతోంది. ఎందుకంటే నువ్వు తనని నీ హక్కులా భావించి తిట్టినట్టుగా నాకు అనిపించిందని అంటుంది దివి. అలాంటిదేం లేదంటాడు. ఒకవేళ నువ్వు ఇష్టపడినా, ఇష్టపడకపోయినా నువ్వన్న మాటలు మాత్రం రాంగ్ రా. నువ్వే ఆలోచించుకో. కోపంలో ఏదో అనేసావు గానీ ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. నువ్వు తప్పుగా మాట్లాడావని, ఆ అమ్మాయి ఎంతలా బాధపడుతుందో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మధుకి అతని మాటలు ఒక్కసారిగా గుర్తుకొచ్చేసరికి కోపంలో తనని ఏవేవో మాటలనేశాను. ఇప్పుడు తనెలా ఫీలవుతుందో ఏంటో అని అనుకుంటాడు. ఆహా! లేదు నేను కరెక్ట్‌గానే మాట్లాడాను. నేనిలా మాట్లాడకపోతే తను నా మీద ఇంకా ఇంకా హోప్స్ పెంచుకుంటుంది. అది తనకి, నాకు ఇద్దరికీ మంచిది కాదు. నేనిప్పుడున్న మాటలకి కొన్ని రోజులు బాధపడుతుంది. ఆ తర్వాత నా మీద కోపం పెంచుకుంటుంది. మెల్లిగా వాడెవడో అంటే నేను ఫీలవ్వాలా అని అనుకుని నన్ను మర్చిపోతుందని అనుకుంటాడు మధు. కానీ తనతో అలా మాట్లాడినందుకు గిల్టీ‌గా ఫీలవుతూ ఉంటాడు.
ప్లీజ్ బావ నన్నొదిలేయి. నేను నీకు దూరం ఉంటున్నాను కదా! నన్ను నా పిల్లల్ని వదిలేయి అని అంటూ వేడుకుంటుంది దివి. నీకు ముందే చెప్పాను కదా! నాకు దూరంగా ఉండాలని చూస్తే ఊరుకోను అని. మనిద్దరి మధ్యలో అడ్డుగా ఏదున్నా ఊరుకోనని కూడా అన్నాను. ఇప్పుడు మన మధ్య ఈ కడుపు అడ్డొస్తోందంటే ఎలా ఊరుకుంటానని ఆమె కడుపు మీద చెయ్యి వేసి తడుముతూ సీరియస్‌గా చూస్తూ అంటాడు. దివి భయంగా ధీరజ్ వైపే చూస్తూ వెనకడుగులు వేస్తూ పాపం బావ ఇంకా లోకాన్ని కూడా చూడని ఈ పిండాల మీద నీవి కోపం చూపించకని వేడుకుంటూ ఉంటుంది. ఐ డోంట్ కేర్. నాకు కావాల్సింది నువ్వు. నీ కోసం నేను ఏదైనా చేస్తాను. ఎంత దూరమైనా వెళ్తానని కోపంగా అతని పిడికిలి బిగించి దివి కడుపు మీద గుద్దుతాడు. అమ్మా అని అరుస్తూ ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది దివి. అమ్మా అని అంటూ దివి ఉలిక్కిపడేసరికి తన ఒళ్ళంతా చెమటలు పట్టి భయంతో వణుకుతూ ఉంటుంది. కాసేపటికి తను నార్మల్ అయ్యి తను ఎక్కడుందో చూసుకొని ఏంటి నాకు ఇలాంటి కలొచ్చింది? నేను బావ ఎదుటకి వెళ్తే బావ ఇలానే స్పందిస్తాడా? బావ ఈ కడుపు వద్దంటాడా? అని తన కడుపు మీద చెయ్యి వేసుకొని కంగారు పడుతుంది. నేను నా కడుపులో బిడ్డని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోను. బావ ఈ విషయానికి అడ్డొచ్చినా నేను ఊరుకోను అని తన కడుపు మీద తడుముకుంటూ మీ నాన్న మీ విషయంలో కూడా తప్పు చేస్తే మీ నాన్నని నేను ఎప్పటికీ క్షమించను. నాకు మీరు కావాలి. మీకోసం అందరిని వదిలొచ్చాను. అలాంటిది మిమ్మల్ని నాకు దూరం చేస్తానని మీ నాన్న ప్రయత్నించినా కూడా నేను సహించను అని అనుకుంటూ ఉంటుంది దివి. మను ఆఫీస్‌కి రావడం లేదని మేనేజర్ ద్వారా తెలుసుకుంటాడు మధు. మధు లీవ్ తీసుకుందని అడుగుతాడు. లేదు సార్ రిజైన్ చేశారని అంటాడు. మధు ఆశ్చర్యంగా వాట్? అని అంటాడు. అవును సార్. మేడం నిన్న ఆఫీస్‌కొచ్చి రిజైన్ చేసినట్టు లెటర్ ఇచ్చి వెళ్లారని అంటాడు. మధుకి బాధగా అనిపించినా ఓకే. మన కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయని అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వండి అంటాడు. మేనేజర్ ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మను గురించి ఆలోచిస్తుంటాడు. అతనికి కాఫీ ఇవ్వడానికి సత్యమ్మ వస్తుంది. సత్యమ్మ సార్ మేడం ఇంకా ఏం తినలేదని అంటుంది. ఇంకా తినలేదా అని దివ్య దగ్గరికి వెళ్తాడు. సత్యమ్మ కూడా అతని వెనకే వెళ్తుంది. దివ్యమ్మ ఎందుకు ఇంకా ఏమి తినలేదంట అని తన పక్కన కూర్చొని అడుగుతాడు. దివి బాధగా భయంగా ఉందిరా అంటుంది. దేనికి భయం అని దివి వైపు చూస్తాడు. దివి తనకి ఉదయం వచ్చిన కల గురించి చెప్తుంది. మధు ఆమె భుజం మీద చేయి వేసి పిచ్చి పిల్ల ఒక కలకే భయమేస్తుందని అంటున్నావా? అది కల మాత్రమే అంటాడు. కల అని నాకు కూడా తెలుసురా! కానీ మర్చిపోలేకపోతున్నాను. బావ కూడా అలానే నాతో బిహేవ్ చేస్తాడేమో అని కంగారుగా ఉందనంటుంది. ఏయ్! నువ్వు నాతో ఉన్నాక మీ బావ ఎందుకు నీతో అలా చేస్తాడు? నేనున్నాను కదా! కంగారు పడకు. నువ్వు నీ కడుపులో ఉన్న బేబీస్ నా బాధ్యత. మీకేం కాదంటాడు మధు. దివి బయటకు ఆ అంటుంది కానీ తనకి లోపల భయంగానే ఉంటుంది. ముందా కల గురించి వదిలేసి తిను అంటాడు. దివి నాకేం తినాలని లేదు మధు అని అంటుంది. అలా అంటే ఎలా దివ్యమ్మ? నువ్వు తినకపోతే నీ హెల్త్ పాడవుతుంది కదా! సత్యమ్మ తనకు కావాల్సినవి తీసుకునిరా అని అంటాడు. దివి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. సత్యమ్మ ఫుడ్ తీసుకొనొస్తుంది. సార్ మీరేమో నన్ను మేడం గారి కోసం పనిలో పెట్టారు కానీ, మేడం గారేమో నా మాట అస్సలు వినరు అని అంటుంది సత్యమ్మ. వినేలా చేస్తావని నిన్ను పనిలో పెట్టానంటాడు మధు. ఆ రోజు ట్రైన్‌లో తన గురించి అడగమని చెప్పారు. అప్పుడు బానే చెప్పారు. ఇప్పుడు తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. కానీ మీరు చెప్తేనే మేడం ఏదైనా చేస్తారు అని అంటుంది. మధు అని దివికి తినిపిస్తూ ఉంటాడు. ఏమైందిరా? నువ్వెందుకలా డల్‌గా ఉన్నావు? అని అడుగుతుంది దివి. నాకేమైంది? నేను బానే ఉన్నాను కదా! అంటాడు. రేయ్! నువ్వు నాకు తెరిచిన పుస్తకంరా. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు తెలీదా? నీ ఫేస్ చూస్తేనేదో తేడాగా ఉంది. ఏమైందో చెప్పు అని అంటుంది. మధు ముందు టాబ్లెట్ వేసుకోమా అని అంటాడు. కథ ఇంకా ఉంది. మధు అసహ్యించుకోవడానికి మనుకి ఇదా కారణం? మరి దివి ధీరజ్ గురించి తెలుసుకుంటుందా? అసలు ధీరజ్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో దివికి చెప్తాడా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.